ఇవన్నీ ఊహాగానాలండి. నిన్నదాకా శాఖలు కూడా కేటాయింపు చేశారు మీరే. నేనేం చేస్తాను? నాకు రోజుకు శాఖ కట్టబెట్టారు. అసలు మంత్రి పదవే లేదు, శాఖలు కట్టబెట్టేశారు మీరు. నేనేం చేస్తాను? నేను చెప్పారా? నేను మొదటి నుంచి చెబుతున్నా, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. నేను మీ అందరికీ చెప్పా, ఆశిస్తంలో తప్పు లేదు, ఇవ్వటం ఇవ్వకపోవడం వాళ్ళ నిర్ణయం అన్నాం. నేను అంతమించి ఏం మాట్లాడలేదు. నాకు ఇస్తారు గ్యారంటీ నేను చెప్పలేదు. ఇవాళ రాలేదని బాధపడి చింతించేది లేదు. కుర్రాళ్ళు రావాలని కోరుకుంటారు, నాకే చింత లేదు. అవన్నీ అధిష్టాన నిర్ణయాలు, నాకు సంబంధం లేని. నా వరకు నేను ఎమ్మెల్యేగా 64,000 మెజార్టీతో వచ్చాను. చరిత్రలో మొదటి సీటు డిక్లేర్ అయింది. ఆ గౌరవం చాలు. నాకున్న అనుభవాన్ని రంగరించి ప్రతి గ్రామం యూనిట్గా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో, ఎక్కడ పెండింగ్ ఉన్నాయో రికార్డ్ చేసుకుంటాను. నాకు అలవాటు. అధికారులతో సమీక్షించుకొని ఉన్న నిధులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో 3-4 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఒకటి డ్రైనేజ్, భారీ ఎత్తున డ్రైనేజ్. రాజమండ్రి మురుగంతా కూడా రూరల్ నియోజకవర్గం నుంచి వెళ్తుంది. దానికి పెద్ద ప్రాజెక్ట్ అవసరం. అది ఎంపీ గారి సహకారంతో ఢిల్లీ లెవెల్లో గంగా కాలుష్య నివారణలాగా, గోదావరి కాలుష్య నివారణ పథకంలాగా ఒక వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. డ్రైనేజీలన్నీ ఇంప్రూవ్ చేయాలి. రెండోది, నాకు రూరల్ మండలాల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. గోదావరి పక్కనున్నా కూడా మంచినీటి సమస్య ఉంది. కనుక జల మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో మంచినీరు, గోదావరి శుద్ధి చేసిన మంచినీరు ఇచ్చే కార్యక్రమం రెండో ప్రయారిటీ. మూడోది రోడ్లు, ఇంటర్నల్ డ్రైన్స్, వాటి మీద హౌసింగ్. ఈ 4 మీద దృష్టి సారిస్తాం డెఫినెట్గా. విలీనం, గ్రామాల విలీనం ఉంది. అది అనవసరంగా చిన్న విషయాల్లో 2-3 పెండింగ్లు ఉన్నాయి. ఒక భూములకు సంబంధించింది కానీ, మండలానికి సంబంధించి కానీ క్లియర్ చేయిస్తాం. ఫాలోఅప్ చేసి కార్పొరేషన్కి, మండలాలకి, గ్రామాలకి ఎలక్షన్ జరగాలి. స్థానిక సంస్థలు నిర్వీర్యం కాకూడదు. స్థానిక ప్రజాప్రతినిధులు ఉండాలి. అన్నిటికీ ఎమ్మెల్యే, ఎంపీ చూడరు. స్థానికంగా ఉండాలి కనుక వాటిని వెంటనే సర్దుబాటు చేసి సత్వరమే కార్పొరేషన్ కూడా ఎన్నికలు వచ్చేలాగా చేసి దానికి గ్రామాల విలీనం కూడా, ఆ ప్రకటన కూడా త్వరగా కంప్లీట్ చేసి ఒక గ్రేటర్ రాజమండ్రిగా తీర్చిదిద్దుతాం. పుష్కరాలు వచ్చే నాటికి రాజమండ్రి సమగ్ర అభివృద్ధి వైపు దృష్టి సారిస్తాం.